హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ హోటల్ స్టైల్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. వీటిని ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను. బిర్యానీ కోసం మనకి బోన్లెస్ కాకుండా బోన్స్తో పాటే ఈ చికెన్ తీసుకోవాలి. సో బిర్యానీ కోసం ముక్కలు మీకు ఈ సైజు ఉంటే బాగుంటాయి. సో ఇలా తీసుకున్న చికెన్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలానే 2 స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్, నెక్స్ట్ 5-6 లవంగాలు, నెక్స్ట్ 1 కానీ 2 కానీ దాల్చిన చెక్క ముక్కలు, 1 కానీ 2 కానీ యాలకులు, 1/2 కప్ పుదీనా తరుగు, అలానే 1/2 కప్ కొత్తిమీర తరుగు, నెక్స్ట్ అలాగే దోరగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లో ఉంటే మీకు టేస్ట్ బాగుంటాయండి. ఇవి ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. సో వీటిని 1 కప్ వరకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 కప్ పుల్లటి పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనీసం 1 అవర్ పాటు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం మసాలాలను నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్లో 7 నుంచి 8 వరకు లవంగాలు, అలాగే 2 కానీ 3 కానీ దాల్చిన చెక్క ముక్కలు, నెక్స్ట్ చిన్నవైతే 2 అనాస పువ్వులు, పెద్దవైతే 1 వేసుకోండి. నెక్స్ట్ పెద్దదైతే ఒక మర్రెటి మొగ్గ, చిన్నవైతే 2 వేసుకోవాలి. నెక్స్ట్ ఒక జాపత్రి, ఒక నల్ల యాలక, ఒక నట్మెగ్ అంటే దీన్ని జాజికాయ అంటారండి, జాజికాయ ముక్క అనమాట. ఈ సైజులో ఉన్న ముక్కని కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ 6 నుంచి 8 వరకు దంచిన యాలకలను తీసుకోవాలి. వీటిలో 1/2 కప్ వరకు వాటర్ని వేసి వీటిని కూడా 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ నేను 750 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. అంటే 3 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న బాస్మతి రైస్ని మీరు 2 to 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ని వేసుకుని సోక్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ బాగా నానిన తర్వాత రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 3 ఇంతలు వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ 9 to 10 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్న మసాలాలని వాటర్తో పాటు వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ షాహీ జీరా, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ ఇందులో కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ని తీసేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 2 కానీ 3 కానీ బిర్యానీ ఆకులు కూడా వేసుకుని హై ఫ్లేమ్లో రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇది మరిగేలోపు మనం ఆల్రెడీ గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకుని ఇలా ఒక బిర్యానీ పాట్లో అడుగున ఒక లేయర్ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని కూడా ఇలా చికెన్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టుకుని మరుగుతున్న వాటర్లో ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ రైస్ని మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది 70% కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అంటే మీకు పట్టుకుంటే పలుకు లైట్గా తగలాలన్నమాట, అప్పటి వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో మీకు చూస్తే తెలుస్తుంది, ఇలా పట్టుకుంటే పలుకు ఉండాలన్నమాట. అంతవరకు కుక్ చేసుకుంటే మీకు 70% కుక్ అయినట్లు. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న రైస్ని మీరు ఫస్ట్ ఇలా ఒక లేయర్ వేసుకోవాలి. రైస్ను ఒక లేయర్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పుదీనా తరుగు, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, నెక్స్ట్ కొద్దిగా కేసర్ ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకుని ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు అన్నిటిని కూడా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్లయితే దాన్ని వాటర్లో నానబెట్టుకుని కానీ లేదంటే పాలలో నానబెట్టి కానీ వేసుకోవచ్చు. మీ దగ్గర కుంకుమ పువ్వు లేనట్లయితే కేసర్ ఫుడ్ కలర్ అనేది దొరుకుతుందండి, మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ రైస్ని లేయర్ కింద వేసుకోవాలి. సో ఇలా లేయర్ కింద వేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసిన పుదీనా తరుగు, అలానే కొత్తిమీర తరుగు, అలానే కొద్దిగా ఫుడ్ కలర్, అలానే కొద్దిగా గీని కూడా వేసుకుని పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. సో ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత మైదాని ఇలా చపాతీ పిండిలా చేసుకుని సీల్ చేసుకోవాలి.
సో ఇలా మైదా పిండిని మీరు నీట్గా అడ్జస్ట్ చేసుకుని పైన మూత పెట్టి క్లోజ్ చేసేసేయాలి. ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే వాటిని కూడా ఇలాగ పిండితో క్లోజ్ చేసేసేయండి. సో ఇలా సీల్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే 25 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. సో ఇలా చేయడం వల్ల దమ్ పర్ఫెక్ట్గా అవుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బిర్యానీని ఇలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఈ విధంగా చేస్తే దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి. దమ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.